వైసీపీకి త్వరలో మరో షాక్ తగలనుందా? ఉత్తరాంధ్రకు చెందిన ఇద్దరు సీనియర్ నేతలు పార్టీకి గుడ్ బై చెప్పనున్నారా? పార్టీకి మనుగడ లేదని ఆలోచన చేశారా? సీనియర్లు ధర్మాన ప్రసాదరావు, అవంతి శ్రీనివాస్ త్వరలో జంపు కొట్టడం ఖాయమా? ఈ ప్రశ్నలే ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి. ఇదే నిజమైతే ఏ పార్టీలోకి వెళ్లనున్నారు? ఈ అంశంపై మరింత విశ్లేషణ మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. ఇక ఉత్తరాంధ్ర రాజకీయం ఎప్పుడు అనూహ్యమైనటువంటి మలుపులు తీసుకుంటూ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి నాయకుల మనోభావాలు మనం గమనించినప్పుడు ఎప్పటికప్పుడు ఏ రంగైనా వేసుకోగలిగేటటువంటి అత్యంత ప్రతిభావంతులు, అత్యంత శక్తివంతులు, అలాగే మోస్ట్ టాలెంటెడ్ పొలిటీషియన్స్ ఉన్నారన్నది వాస్తవం. అందులో ప్రధానంగా ఇవాళ ధర్మాన ప్రసాదరావు, ఆయన ఒక బలమైన నాయకుడు. ఆయన సామాజిక వర్గంలోనే కాదు, ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి మోస్ట్ సీనియర్ పొలిటీషియన్. అత్యంత చాతుర్యంతో, చతురతతో మాట్లాడగలిగేటటువంటి తత్వంతో పాటు పనులు చేసుకోగలిగేటటువంటిది, అలాగే రాజకీయమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటంలో కూడా కొంత ప్రతిభావంతుడిగానే కనపడతాడు. దాంతోపాటు ఇవాళ వైసీపీ పార్టీలో ఆయన ఓడిపోయినా, అలాగే ఆయన ప్రాంతం పూర్తిగా కూలిపోయినా, అలాగే ఇవాళ అధికారంలో లేకపోయినా అధినాయకుడు చుట్టూ చేతులు కట్టుకొని నిలబడుతున్నటువంటి వైనం మనం చూసినప్పుడు వాళ్ళందరికంటే కొంత ధైర్యంగా, కొంత ఒక మనోనిబ్బరంతో నిలబడినటువంటి నాయకుడు ధర్మాన ప్రసాదరావు. ఆయన మీద ఆరోపణలు అంటే ఐ డోంట్ థింక్ సో, ఎవరి మీద ఆరోపణలు లేవు. బట్ ఈయన మీద ఆరోపణలు కొన్ని నిరూపణతో మన కళ్ళ ముందు దోషిగా కనపడ్డాడు. అలాగే ఆయన దోషే కాదు, ఆయన అక్రమాల్లో నిండా మునిగున్నాడు అన్నది ఒక వాస్తవము అని ఒక పీరియడ్ అంతా ఆయన కెరీర్ అలానే నడిచింది. భూభాగవతం రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే వాటికి నాంది పలికాడు ఆయన. అది గమనించినటువంటి రాజశేఖర రెడ్డి గారు అప్పట్లోనే ఆయన కంట్రోల్ చేయటం, అలాగే ఆయన నిర్ణయాలలో పూర్తిగా పర్యవేక్షిస్తూ, అలాగే కొంత ఆయన మీద వాచ్ పెట్టారు. దూకుడుగా ఉన్నాడు అక్రమ ఆర్జనలో అని. బట్ ఇవాళ పరిస్థితి గమనిస్తే ధర్మాన ప్రసాదరావు ప్రయాణం ఎటు? దానికి తోడు ఇంకొక ఆయన ఉన్నాడు, విశాఖ భీమిలి నియోజకవర్గంలో ఇంతకు ముందు గెలిచి, అలాగే ఆయన మంత్రిగా కూడా అయ్యాడు. పిఆర్పికి వెళ్ళాడు, టీడీపీకి వెళ్ళాడు, అలాగే వైసీపీకి వచ్చాడు. ఎక్కడ పదవి ఉంటే అక్కడ కనపడేవాడు అవంతి శ్రీనివాస్, అనుమానమే లేదు. ఆయనకు కావాల్సింది పదవి, పార్టీ కాదు, సిద్ధాంతం కాదు, నడిపేది విద్యాలయం. కానీ విద్యతో కూడినటువంటి సంబంధించిన విలువలు కానీ, అలాంటి ఆలోచనలు కానీ, ఆ పునాది కానీ రాజకీయాల్లో ఉండవు అని నిరూపించినటువంటి ప్రధాన నాయకుడు ఆంధ్రప్రదేశ్లో అవంతి శ్రీనివాస్. అవంతి శ్రీనివాస్ అనగానే అరగంట శ్రీనివాస్ అన్నటువంటి గొప్ప పేరు తెచ్చుకున్నాడు మనోడు. ఆయన ఇవాళ పార్టీ మారాలి. కారణం ఏంటి? వద్దురా బాబు, నాకు ఈ వైసీపీ తోటి కేసుల మీద కేసులు పడుతున్నాయి, మనం ఏదైనా మాట్లాడితే తీసుకొని వెళ్ళి జైల్లో పడేసేట్టున్నారు, మనది కాంది, మనకి రానిది, అలాగే మనకి కలిసి రానిది. ముఖ్యంగా మనకెందుకు ఈ రాజకీయం? వీళ్ళతోటి ఎవడైనా పదవి ఇస్తే, ఏదైనా అందులో మారిపోతే, అలాగే ఆదాయం పెరిగితే మనకు కావాల్సిన లక్ష్యం ఇదే కదా అన్నటువంటి అవంతి శ్రీనివాస్ యొక్క ఆలోచన ధోరణిలో ఈయన కూడా పార్టీ మారుతాడు అన్నది. ఏ పార్టీలోకి వెళ్తాడు? జనసేన ఒక్కటే కొద్దిగా డోర్స్ ఓపెన్ చేసి పెట్టున్నది. ఇక బీజేపీ అయితే ఎవరొచ్చినా చేర్చుకునే పరిస్థితి ఉన్నది. కారణం ఆంధ్రప్రదేశ్లో పెరగాలి. కనీసం మందలోనైనా ఒకడు కనపడితే మాజీ మంత్రి అన్నటువంటి పేరు ఒకటి ఉంటుంది కదా, అదేదో కొద్దిగానైనా బలం ఉన్నది అని అనుకుంటారు. ఇక్కడ ఒక జోక్ చెప్పాలనిపిస్తుంది నాకు. ఏ బిరుదు రాకపోతే ఒకడు అడిగాడట, కనీసం నాకు కీర్తిశేషులైనా ఇవ్వచ్చు కదా అని. దాని అర్థం తెలియక వాడు అడిగాడు. బట్ అవంతి శ్రీనివాసు మానసిక స్థితి కూడా అదే. ఏ పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా అలాంటి పేరే, ఏదో ఒకటి బిరుదు ఇవ్వండి నాకు బీజేపీలో అంటే, బీజేపీ ఈజ్ రెడీ టు గివ్ సచ్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ. అలాగే ఆ పరిస్థితిలో ఉన్నటువంటి రాజకీయంలో అవంతి శ్రీనివాస్ పార్టీ మారుతాడు. ఐఎమ్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ విచ్ పార్టీ ఈజ్ గోయింగ్ టు జాయిన్, బికాజ్ ఏ పార్టీలోకి వెళ్ళినా వీళ్ళ ధోరణి ఇదే. అలాగే ధర్మాన ప్రసాదరావు అంటే ఆయనకి రాజకీయమైనటువంటి ఒక స్థిరమైనటువంటి కెరీర్ ఉన్నది, ఒక సక్సెస్ఫుల్ నాయకుడిగా ఆయనకు అంతో ఇంతో పేరుంది. బట్ ఇక్కడ వచ్చి ఈ నైతికమైనటువంటిది, అలాగే అనేకమైనటువంటి సిద్ధాంతమైనటువంటి
ప- ఆచరణ ఆలోచన వీళ్ళకు ఉండదా అన్నటువంటి పిచ్చి ప్రశ్న నేనేను. రాజకీయాల్లో ఉన్నది ఒకటే ఒకటి, ప్రయోజనం, పదవి, ఆదాయం, దోచేయటం, అలాగే ప్రజల్ని మభ్యపెట్టడం. ఇది తప్ప ఇంకోటి ఉన్నదా? ఏ నాయకుడైనా ఇలాంటి ఆలోచనలతోటి రాజకీయాల్లోకి వస్తున్నాడు. కారణం 50 కోట్లు ఖర్చు పెట్టాలి ఎమ్మెల్యే అవ్వాలంటే. మరి ఆ దశలో 50 కోట్లు ఖర్చు పెట్టిన వాడు 5 సంవత్సరాల్లో వడ్డీతోటి లెక్కేసుకుంటే మరి ఎంత రాబట్టుకోవాలి జనాన్ని దగ్గర నుంచి, ఎంత పిండుకోవాలి ప్రజల కష్టాన్ని? ఇదంతా ఒక ప్లాన్డ్గా జరుగుతున్నటువంటి పాలన, అలాగే రాజకీయమైనటువంటి వ్యవహారాలు. టోటల్ పాలిటిక్స్ బికేమ్ లైక్ మాఫియా. ఎంత పెట్టుబడి పెడుతున్నాం, ఎంత కొట్టుకుంటున్నాం, ఎంత దాచుకుంటున్నాం, ఎంత గడిస్తున్నాం, ఎంత ఎంజాయ్ చేస్తున్నాం, వచ్చిన పదవిని అడ్డం పెట్టుకొని అడ్డంగా మనం పాలన ఎలా చేయగలుగుతున్నాం, ఎలా నమ్మించగలుగుతున్నాం, శిక్షలు పడకుండా, ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా, కేవలం రాజకీయమైనటువంటి అండతో జనం ఏమన్నా సరే సిగ్గు లేకుండా, నీతి లేకుండా, ఏ మాత్రం స్పందన లేకుండా బతకటం ఎలాగో ఇవాళ రాజకీయ నాయకులు జనానికి నేర్పేస్తున్నారు. ఎవరో కొంతమంది గుప్పెడు మంది ఉన్నారేమో విలువైనటువంటి రాజకీయం చేయటం కోసం, లైక్ అశోక్ గజపతిరాజు. ఇక ఇలా నేను వెతుక్కోవాలి. ఒకప్పుడు మనం బియ్యంలో రాళ్ళు ఏరేవాళ్ళం, కానీ ఇవాళ రాళ్లలో బియ్యం ఏరాల్సిన దుస్థితిలో రాజకీయం, అలాగే సామాజికమైనటువంటి అంశాలు ఉన్నటువంటి ఈ దశలో ఎవరు మంచి నాయకుడు అని మాట్లాడడం కూడా కష్టమైనటువంటి పని. అందుకే అంటున్నాం, ఇవాళ రాజకీయాల్లో ఎవరెవరు ఏ పార్టీలోకి వెళతారు అన్నటువంటి అంచనాల్లో ఉత్తరాంధ్రకు సంబంధించి ధర్మాన ప్రసాదరావు, అవంతి శ్రీనివాస్ ఎవరి డోరు తెరుస్తారు, ఎవరు పిలుస్తారు, ఎవరు పలుకుతారు అన్న దాంట్లో వీళ్ళిద్దరూ ముందుగా ఉన్నారు అన్నది సమాచారం. చూద్దాం ఏం జరగబోతోందో. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రాజేంద్ర ప్రసాద్ గారు.